ఖమ్మంలో పీడీఎస్క్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలని పరిష్కరించాలని, ఇంకా జూబ్లీ క్లబ్ నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు కోరారు. కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవట్లేదు. విద్యార్థి నిరుద్యోగుల్ని మోసం చేసింది. ప్రభుత్వ విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహించింది అనేటువంటి దానికోసం సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు గత ప్రభుత్వం పెంచినటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల జీవోలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కాగితాలకే పరిమితమై అక్కడ ఆగిపోయినాయి తప్ప అర్ధాకలితో అలమటించేటువంటి విద్యార్థుల కడుపు నింపేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. కనీసం మీరు గతంలో పెంచడం కోసం ప్రయత్నం చేసినటువంటి మెస్ ఛార్జీలు అడగట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారమైన కనీసం మెస్ ఛార్జీలు పెంచమనంటే కనీసం దానికి కూడా నోచుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది మిత్రులారా. అందుకోసమే గతంలో కడియం శ్రీహరి గారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పారు. అది అమలు చేయలేదు. బట్టి విక్రమార్క గారు అన్ని గురుకులాలకు, సంక్షేమ వసతి గృహాలకు సందర్శించి వారందరికీ కూడా మేము సమస్యలు పరిష్కరిస్తామన్నాడు.